ఈ సృష్టిలో భూమిని వ్రేలాడదీసిన దేవుడని నజరేయుడా అనే పాటలో మనం పాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే నిరాకారముగాను ఉన్నదానిని దేవుడు ఆయన తన కృపను బట్టి వ్రేలాడదీసి ఈ దినమున కదులునట్లుగా ఆయన చేస్తున్నాడు. భూమిని కంపించినప్పుడు అనగా భూమి కదిలింపబడుతూ ఉంది అని జ్ఞాపకం చేసుకుంటూ, భూమి కంపించినప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా! ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు అనేకమైన దారుణాలు అనగా ఎంతరో ప్రాణ నష్టము జరుగుతూ ఉంది. ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. దేవుడు ఆ విధంగా మనల్ని ఉండకుండా కాచి, దీవించి, బలపరిచినందుకు ఆయన సన్నిధిలో మనము కనబడాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ 98వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 5వ వచనంలో చూస్తే, సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. ఎందుకు అనగా